11 సంవత్సరాల మన చరిత్ర గురించి నేను అనేకసార్లు చెప్పున్నా. ఈ మధ్యకాలంలో మీరంతా బాగా రోజు చర్చిస్తున్న అంశం 37 దాడి జరుగుతుంది మన మీద. 37 దాడి ఎటుపోయి కాంగ్రెస్ వాడు మన మీద దాడి చేస్తాడు, టీఆర్ఎస్ వాడు మన మీద దాడి చేస్తాడు, అక్కడక్కడ గిట్టని వాళ్ళు పడని వాళ్ళు కూడా మన మీద దాడి చేస్తారు. ఈ దాడిని తిప్పికొట్టగలిగే సత్తా కూడా మీకే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దాడిని తిప్పికొట్టగలిగే సత్తా మీకే ఉండాలి. ఇవాళ నిన్న నేను పోయినా అక్కడికి, కమిషన్ దగ్గరికి పోయినా. అంటే నా వ్యక్తిగతమైంది కావచ్చు కానీ మీకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్తున్నా. నేను కమిషన్ దగ్గరికి పోయింది దోషిగా పోలే, విట్నెస్గా పోయినా. గిట్ల అయింది, నువ్వు ఆర్థిక మంత్రి ఉన్నవాడు కదా, నువ్వు రావాలి అన్నారు. దేనికి అని అడిగిన నేను, అంటే సాక్షిగా రావాలని అడుగుతాను. తప్పకుండా వస్తా, ఎందుకంటే మా పార్టీ కమిషన్ల మీద నమ్మకం ఉన్న పార్టీ, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న పార్టీ. తప్పు జరిగితే వెలికి తీయాలని, తప్పు చేసిన వారికి శిక్ష వేయాలని చెప్పి కోరుకునే పార్టీ మా పార్టీ. మీలాగా దొంగముఖాల పార్టీ కాదు మాది. ఎక్కడి సుఖరాం నుంచి మొదలు పెడితే మన లెక్క తీసిన సుఖరాం టెలికమ్యూనికేషన్ల మంత్రి నుంచి మొదలు పెడితే యూపీఏ సర్కార్లో మన ఎన్డీఏ సర్కార్ వాజ్పేయి గారి నాయకత్వంలో ఎక్కడ వెతికినా నీకు ఒక స్కామ్ దొరకదు. 11 సంవత్సరాల మోడీ గారి హయాంలో ఎక్కడ కూడా సగటు భారతీయుడు తలకాయ దించుకొని ఉండేటువంటి ఒక చెడ్డ పేరు రాదు. కానీ యూపీఏ గవర్నమెంట్లో సుఖరాం నుంచి మొదలు పెడితే 2G స్కామ్, కోల్ స్కామ్, బోఫర్ స్కామ్, ఇట్లా అనేక రకాల స్కాములకు నిలయమైన పార్టీ. సొంత మంత్రులే జైల్లోకి పోయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ విషయం వాళ్ళు మర్చిపోతున్నట్టుంది. వాళ్ళు అనుకున్నారు కాలం గడుస్తున్నా కొద్ది చరిత్ర కాలు రాయబడుతుందని చెప్పి. చరిత్ర ఎప్పుడు కూడా నిక్షిప్తంగా ఉంటుంది. అది మనం కదా కుంపటి, వెనకడ మీకు కుంపట పోయి తెలియదు, కుంపటి ఉండేది ఊస్తే మళ్ళా టక్కన మంట వస్తుంది. ఊళ్ళో ఉంటాయి, రాత్రిపూట కుంపటి పెట్టి పడుకుంటే తెల్లారి మళ్ళీ అగ్గిరాజు చేయాలంటే అగ్గిపెట్టి అక్కర్లేదు, ఊస్తే పడుతుంది. ఇవాళ సమాజంలో కూడా కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలు, కాంగ్రెస్ పార్టీ స్కాములు, కాంగ్రెస్ పార్టీ నీచ చరిత్ర అది ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ ఊతలేస్తుందనే విషయం వల్ల మర్చిపోతాను. అన్ని బయటికి తెస్తాం. సంఘర్షణ వట్టప్పుడు జరుగుతాయి. ఘర్షణ జరగడం అనేది మనకు మంచిది. ఎందుకంటే ఎవడు మంచోడో, ఎవడు చెడ్డోడో, ఎవడు దొంగనో, ఎవడు దొరనో అంతిమంగా డిబేట్ తర్వాత తేల్చుకునేది ఇవాళ ప్రజాక్షేత్రం మాత్రమే. కాబట్టి ప్రజలే ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు అని 100 సార్లు మనం అంటూ ఉంటాం. చరిత్ర నిర్మాతలు నాయకులు కాదు, చరిత్ర నిర్మాతలు పార్టీలు కాదు, చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అని చెప్పి అనేక సార్లు ప్రూవ్ అయింది. ఇవాళ మళ్ళీ ప్రూవ్ అవుతుంది. చాలామంది అనుకున్నారు కేసీఆర్ మించినోడు ఎవరున్నారు, అన్నిట్లో నెంబర్ 1, అన్నిట్లో నెంబర్ 1. మీరు ఎప్పుడైనా లాస్ట్ శాసనసభ చూస్తే ఒక్కొక్కడు 2 గంటలు, కేసీఆర్ 2 గంటలు, కేటీఆర్ 2 గంటలు, హరీష్ రావు 2 గంటలు వాళ్ళు లేచి మాట్లాడితే ఇతర పార్టీ వాళ్ళు నిజంగా అంటే కలిపోయి తిరిగేది వాళ్ళకి. ప్రజలు కూడా నిజంగానే అన్నిట్లో నెంబర్ 1, అన్నిట్లో నెంబర్ 1 అయినా చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని జీవం పోసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికిచ్చింది టీఆర్ఎస్ పార్టీ బొందబెట్టింది ప్రజలనే విషయం మనం మర్చిపోవద్దు. ప్రజలు అనుకుంటే గట్టు ఉంటుంది తీర్పు. అందువల్ల అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ప్రజలు నిర్ణయించుకుంటారు. నేను మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడిగా పోలేని అక్కడికి. నేను పోయింది మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడిగా, భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్గా పోలే. నేను గతంలో పనిచేసినటువంటి ఒక ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉంది కాబట్టి, నేను ఆ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నాకు కొన్ని బాధ్యతలు, నాకు కొన్ని ప్రోటోకాల్స్, నాకు కొన్ని సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి ఆ సిస్టంలో పనిచేసిన వాడిని కాబట్టి తప్పకుండా నేను పిలిస్తే నేను పోయిన అక్కడికి. నేను పోయిన తర్వాత నాతో పాటుగా చాలామంది ఉన్నారు. అంటే నా అదృష్టం ఏంటంటే వీరు కూడా ఉన్నట్టుంది.
అది బహిరంగ విచారణ, అది సీక్రెట్గా అది బహిరంగ విచారణ. ఒక 30 మంది విలేకరులు మనలు కూడా 20 మంది ఉన్నారు. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, ఏమైద్దో. నేను మంచిగా నవ్వుకుంటూ పోయినా. నాకు 100 ప్రశ్నలు 2 గంటలు ఇంటర్ అది అవుతుంది అని చెప్పిండు. నేను పోయినా మంచిగా నవ్వుకుంటూ కూర్చున్నా. నేను నమస్కారం పెట్టినా. నన్ను 10 ప్రశ్నలు అడిగాడు. కమిషన్ అనేది అంటే అది కోర్టు. జడ్జి గారి ముందుకు మీరు పోతే నువ్వు అడుగుతాడు, తప్పు చేసినావా, చేయలేదు, అడిగిన దానికే ప్రశ్న చెప్తావు తప్ప దానికంటే మిగిలినవని చెప్తావా చెప్పు. నన్ను ఒక 2 గంటల పాటు లేకపోతే ఒక 300 ప్రశ్నలు అని నేను అనుకొని పోతే ఒక 10 ప్రశ్నలు అడిగిన నన్ను. నేను 10 ప్రశ్నలకు అడిగిన ప్రశ్న కల్లా సమాధానం చెప్పిన. వాళ్ళని అడిగే సాలయ్యా అని అన్నాను. అరే 12 నిమిషాలకే సాల అంటాను ఏంటంటే మా వాళ్ళంతా ముఖాలు చూస్తాను అన్న తర్వాత మర్యాద కాబట్టి, కమిషన్ కాబట్టి, ఆయన సీనియర్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కాబట్టి నేను నమస్కారం పెట్టి థ్యాంక్స్ అని చెప్పిన. థ్యాంక్స్ అని చెప్తే